సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా కూడా సంక్రాంతికి కీడొచ్చింది. ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి 2-3 అబ్బాయిలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకుని 5 రకాల గాజులు చేతికి పెట్టించుకోవాలి, లేదంటే వాళ్ళకి ఏదో ఒక దోషం వస్తుంది అని చెప్పి మొత్తం ఇదే అయిపోయింది గురుగారు ఒక 4-5 డేస్ నుంచి ట్రోలింగ్ నడుస్తుంది. నిజంగా అటువంటి దోషం అనేది ఈసారి ఉందా గురువు గారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అయితే ఇక్కడ ఒక సంతానం ఉన్నటువంటి వారి దగ్గర నుండి ఈ గాజులు తీసుకొని రావాలి, డబ్బులు తీసుకొని రావాలి అనేటటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఇక్కడ అలాంటి నియమాలు ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదో వైరల్ చేస్తున్నారు తప్ప నిజానికి ఇలాంటి అంశాలు జ్యోతిష్యంలో ఎక్కడా కూడా చెప్పలేదు, ధర్మంలో కూడా ఎక్కడా కూడా చెప్పడం లేదు. సంక్రాంతి అనేటటువంటిది ఒక పండగ వాతావరణము, ఒక పండగలా జరుపుకోవాలి తప్ప దాని కీడు దినాలు అంటే ఏంటి అంటే కనుక పుష్యమాసము అంటేనే శుభకార్యాలకు నిషిద్ధమైనటువంటిది. అలాగే మనం ఎలాంటి శుభకార్యాలు కూడా అంటే మానవుడికి సంబంధించిన మనుషులకు సంబంధించినటువంటి శుభకార్యాలు కాకుండా దైవికానికి సంబంధించినటువంటి శుభకార్యాలు చేయాలి అని చెప్పినటువంటిదే ఈ సంక్రాంతి యొక్క నిర్ణయము. అలాగే సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతాడో దాని మకర సంక్రమణము అని అంటాము. కనుక ఇక్కడ మకర సంక్రాంతి అనేటటువంటి పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే కనుక సూర్యుడి యొక్క కాంతితో శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖంగా పడుతుంటాయి. దాన్నే ఉత్తరాయణ పుణ్యకాలము అంటూ ఉంటాం. అందుకే మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు అవుతాడు. అందుకే దీనికి మకర సంక్రాంతి అనేటటువంటి పేరు. కాబట్టి సూర్యుడు మేషరాశిలో ఎప్పుడైతే అడుగు పెడతాడో దానిని మకర సంక్రాంతి అని అంటాము. అయితే ఈ మకర సంక్రాంతి రోజున పాటించవలసినటువంటి నియమాలు వేరే రకంగా ఉంటాయి. కానీ ఏదో కీడు జరిగిపోతుంది, ఒక కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకొని రావాలి, డబ్బులు తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా కట్టుకథలు, ఎవరు చెప్పినా నమ్మకండి. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పవలసినటువంటి అంశం ఏమిటి అంటే గనక సంక్రాంతి రోజున నువ్వులు బెల్లము దానం చేయాలి. సంక్రాంతి రోజున ఉదయకాలం పూట స్నానం ఆచరించాలి. సంక్రాంతి రోజున ఏం చక్కగా దైవ దర్శనం చేసుకోవాలి, దైవారాధన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి నుంచి ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, అర్ధాష్టమ శని ప్రభావం కానీ ఇవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశము సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతారో దాన్ని మేష సంక్రమణ అంటాము. అయితే ఆ యొక్క మేష సంక్రమణలో అడుగుపెట్టినటువంటి కాలము నుండి సూర్యుడి యొక్క తేజస్సు ద్వారా శని యొక్క తేజస్సు అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శని భగవాను నుంచి ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్లకు కొన్ని రకాలైనటువంటి దోషములు తొలగిపోతాయి. శని భగవానుడు కల్పించేటటువంటి కష్టములు కానీ, నష్టములు కానీ, ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము ఈ సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టే ఇలాంటి నియమాలను పెట్టడం జరిగింది తప్ప ఏదో గాజులు తీసుకురావాలో, డబ్బులు తీసుకురావాలో ఇలాంటి నియమాలు ఎక్కడ కూడా ఇది మనుషులు సృష్టించుకున్నటువంటిది. కేవలం ఒక మనిషి ద్వారా ఇంకో మనిషి ద్వారా పూర్వకాలం ఏంటంటే మనిషి ద్వారా మనిషికి సంక్రమం. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా, యూట్యూబ్లో వచ్చాయిసే అని చెప్పేసి అది ప్రపంచమంతా పాకిపోతుంది. కానీ అది అలా కాకుండా నిజానికి అలాంటిది ఎక్కడా కూడా చెప్పలేదు. నిజానికి ఈ గాజులు, ఈ డబ్బులు ఒక కొడుకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలి అనేటటువంటి నియమం అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. అలాంటి ధర్మంలో కూడా లేదు. కాబట్టి జ్యోతిష్యంలో కూడా అలా చెప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నమ్మకండి, ఇవన్నీ కూడా కట్టుకథలు. కనుక ఈ మకర సంక్రాంతి రోజు దాన ధర్మాల గురించి చెప్పడం జరిగింది, దైవారాధన గురించి చెప్పడం జరిగింది. ఆ రోజున పండగ ఎలా జరుపుకోవాలి, అదే రకంగా పండగ అప్పట్లో అయితే చక్కగా సంక్రాంతి సెలవులు 10 రోజులు 15 రోజులు ఇచ్చేవాళ్ళు. ఏం చక్క అమ్మమ్మ నానమ్మల వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏం చక్క అక్కడ సంక్రాంతి నుంచి కనుమ, భోగి ఇవన్నీ
కూడా ఏం చక్క 3-4 రోజుల పండుగలా జరుపుకునేటటువంటి వారు, గాలిపటాలు ఎగిరేసేటటువంటి వారు, అదంతా ఒక పండగ వాతావరణంలా ఉండేటటువంటి రూపు ఉండేటట్టు. ఇప్పుడు అలా కాకుండా ఇండిపెండెంట్ జీవితాలు అయిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి, అప్పట్లో సంక్రాంతికి 10-15 రోజులు, ఇప్పుడు 1-2 రోజులు ఇచ్చేస్తున్నారు. దాంతో వెళ్ళడమే కష్టమైపోయింది. అలాంటి సమయంలో వెళ్లకుండానే ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఏదో ఇంటి దగ్గర ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వదలడం లేదు. పండగల చేయవలసినటువంటి నియమాలు కూడా చేయడం లేదు. కాబట్టి సంక్రాంతి అంటేనే ఏం చక్క ముగ్గులు పండుగలు, ఏం చక్క గొబ్బెమ్మలు, ఏం చక్క దాంట్లో వేసేటటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క ముగ్గుల ద్వారా, ఈ ముగ్గులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి. ఎక్కడైతే ఏం చక్క రంగవల్లులతో ముగ్గులు వేస్తారో, కలర్గా ముగ్గులు, లక్ష్మీదేవి కూడా వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందట. దాంట్లో చక్క గొబ్బెమ్మల్లాగా పెడుతుంటాం. ఆవు పెండతో చక్కగా గొబ్బెమ్మలు చేసి దాని చక్కగా ఈ రేగి పళ్ళు పెడుతుంటాము, జామకాయలు పెడుతూ ఉంటాము, ఏం చక్క పూజ చేసినట్టుగా ఎంతో చక్కగా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా పండగలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులు. లక్ష్మీదేవి అలాగే మన ఇంటికి రావాలనే ఉద్దేశంతో, అలాగే భోగ భాగ్యాలు కూడా మన ఇంటికి రావాలనే ఒక ఉద్దేశంతో ఈ పండుగను ఎంతో చక్కగా జరుపుకునేటటువంటి వారమ్మ. ఈ రకంగా జరుపుకోవాలి తప్ప సంక్రాంతి వచ్చింది ఎవరికో కీడు జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి విషయాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. అలాగే ఈ సంక్రాంతి అనేటటువంటిది మనకు సోమవారం వచ్చింది కాబట్టి, శతభిష నక్షత్రంలో వచ్చింది కాబట్టి, ఆ సంక్రాంతి పురుషుడు ఎప్పుడైతే ఏ నక్షత్రంలోనైతే ప్రవేశం చేస్తాడో ఆ నక్షత్రం వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి తప్ప మిగతా ఎవ్వరికీ కూడా ఇబ్బందులు జరగవు. కీడు దినాలు అంటే ఏంటి అంటే నెగిటివ్ ఇంపాక్ట్. ఆ నెగిటివ్ అనేటటువంటిది ఆ రాశి వాళ్ళ మీద, ఆ నక్షత్రం వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అలాంటి వారు దైవారాధన చేసుకోవడము, లేదు అంటే దాన ధర్మాదులు చేసుకోవడము. ఇక సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు నువ్వులు చక్కెర అందరికీ కూడా పంచుతారు. ఈ నువ్వులు చక్కెర కూడా పంచడం ద్వారా ఏమవుతుందంటే శనికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎందుకంటే సాక్షాత్ సూర్య భగవానుడి యొక్క కొడుకే శని భగవానుడు కనుక ఈ శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి నువ్వులు పంచడం ద్వారా ఆ శని యొక్క దోషాలు తొలగినటువంటి, అంటే అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఎవరికైతే ఉందో అలాంటి వారికి దోష ప్రభావం అనేది తగ్గి వాళ్ళు ఆయుర ఆరోగ్యాదులతో ఉంటారు. అలాగే ఈ సంక్రాంతి కూడా చలికాలంలోనే రావడం వెనుక కూడా ఇటు సైన్స్ ఉంది, ఇటు శాస్త్రం, 2 రకాలుగా ఉంది. ఈ నువ్వులు బెల్లం పంచడం ద్వారా అవి అధికంగా, నువ్వుల లడ్డూలు కూడా తింటూ ఉంటాం సంక్రాంతికి వచ్చిందంటే. ఆ నువ్వుల లడ్డూలు ఎందుకు తింటాము అంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడితనాన్ని పెంచడానికి, చలికి తట్టుకోవడానికి, మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య రుగ్మతలు తొలగడానికి నువ్వులు చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రతి రోజుకు ఒక్కసారైనా కొద్దిగా అయినా నువ్వులు బెల్లం తినాలని ఎందుకు చెప్తారంటే శరీరంలో వేడితనాన్ని పెంచితే గనక రోగ నిరోధక శక్తులు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా దీని ద్వారా మనకు చెప్తూ ఉంటారు సైన్స్లో చెప్పాలి అంటే. అదే శాస్త్రపరంగా చెప్పాలంటే మనం దోషాలు తొలగిపోతాయని చెప్తాము. కనుక ఈ నువ్వులు బెల్లము ఇచ్చేటటువంటి విధానం దాన స్వరూపకంగా ఉంటుంది. మనం గనక ఆ నువ్వుల లడ్డూలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తులు పెరిగి మన రోగాలను కంట్రోల్ చేస్తుంది, చలికి తట్టుకునేలా మన శరీరం రక్షణ కవచంలా ఉంటుంది అని చెప్పడానికే ఈ పదార్థాలు తినడం. కానీ సంక్రాంతి వచ్చింది అప్పాలు మురుకులు తింటున్నారు, చక్కగా పిండి వంటలు చేసుకో, వీటన్నిటి వెనక కూడా శాస్త్రం దాగి ఉంది. అవి ఊరికే మనకు ఏదో డబ్బులు ఎక్కువయ్యో అవన్నీ చేసుకోమని తినడం చెప్పడం లేదు. ఈ మాసంలో అవి తినాలి. ఇప్పుడు ఏ మాసంలో ఏ ఫలం వస్తుంది అనేటటువంటిది ఆ మాసానికి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి కూడా తినేటటువంటి పదార్థాల వెనుక కూడా ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు దాగున్నాయి. అవన్నీ కూడా సనాతన ధర్మంలో ఆ పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి నీతి సూక్తులు ప్లస్ ఆ గొప్ప ఆరోగ్య సూత్రాలు కూడా దాని వెనుక దాగున్నాయి. కాబట్టి దీని వెనుక ఇన్ని ఆంతర్యాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా గడిచిపోతుందమ్మా. కానీ మీరు అన్నటువంటి దానికి ఈ ఒక కొడుకున్నటువంటి వాళ్ళ దగ్గర గాజులు తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి నియమాలు మాత్రం ఇక్కడ చెప్పలేదు. అలాంటివి చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఇది దీని వెనుకున్నటువంటి విషయం అమ్మా. అయితే ఏదైనా వీడియో ఇట్లా వైరల్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఎంత నమ్మొద్దు అనుకున్న వాళ్ళైనా నమ్ముతారు. కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారమ్మా. కానీ అతి విశ్వాసం అనేటటువంటిది గనక చేసినా కానీ అది ఒకందుకు మనకు నష్టాన్నే కలిగిస్తుంది. నమ్మే వాళ్ళ దాంట్లో ఇవి పోనీ ఒకళ్ళు చెప్పారు, దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అంటే ధర్మం ఈ రకంగా చెప్పింది, నిజానికి ఈ సంక్రాంతి రోజున ఇవి తీసుకోకపోతే మనకి ఏదైనా కీడు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటే మనం భయపడాలి. కానీ అది శాస్త్రమునందు లేదు, ధర్మమునందు ఎక్కడా చెప్పబడలేదు. చెప్పబడని దాని గురించి మనం ఎందుకు విచారణ చేయాలి అనేటటువంటిది ఏ వ్యక్తి అయినా, ఏ నాలెడ్జ్ పర్సన్ అయినా ఆలోచన చేయాలి.
ఒకవేళ అలా ఉంది అంటే మేమే చెప్తాం కదా. కాబట్టి అవి వాళ్ళు సృష్టించుకున్న, ఎవరికి వారే సృష్టించుకున్నవి కాబట్టి వాటిని ఎంతవరకు నమ్మకుండా ఉండి దాని నియమాలు పాటించకుండా సంక్రాంతి రోజున ఎలాంటి శుభకార్యాలు ఆలోచించాలో అవి ఆలోచన చేసుకోండి. మీకు భగవంతుడు మీకు మంచి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు తప్ప ఇలా చేయకపోతే కీడు జరుగుతుంది, అలా చేయకపోతే కీడు జరుగుతుంది అనేటటువంటి అంశాలు ఎక్కడ కూడా చెప్పలేదు. అవి చెప్పినా నమ్మకండి అమ్మ. అదే. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే. ఇవన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ రాబోయే 2026లో ఏ రకంగా ఉండబోతోంది? విపత్తులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి దాని నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. అలాగే ఈ సంవత్సరము ఉగాది రోజున చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడబోతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2026లో ఎలాంటి విపత్తులు జరుగుతాయి అంటే గనక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే విషజ్వరాలు రావడము, అంతు చిక్కని వ్యాధులు సోకడము, అలాగే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరం 2026లో ప్రారంభం అవుతూ ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా ఏమిటి అంటే గనక గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో ఆ సమయంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి బీభత్సాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతోంది? ఇది జూన్ 2వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో అడుగు పెట్టేటటువంటి సమయంలో ఈ యొక్క విపత్తులు జరుగుతాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే జూన్ 2వ తారీఖు. జూలైలో మాత్రం ప్రమాదాలు జరుగుతాయి. ఎప్పుడైతే అడుగు పెడతాడో దాని తర్వాత ఒక్కొక్క విపత్తులు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం విపరీతంగా రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడము, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని నరుక్కోవడము, ఇలాంటివి ఎక్కువ. ఆల్రెడీ 2025లో భార్యను భర్త చంపేయడము, భర్తను భార్య చంపేయడం, ఇలాంటివి ఎన్నో. అంటే ఎప్పుడూ కూడా చూడలేనట్టుకున్నటువంటివి అన్నీ చూసేసాం. అన్నీ అంటే దరిద్రాల అకృత్యాలు చూసాము, అత్యాచారాలు చూసాము, అలాగే బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇలా ఎన్నో రకాలైన ఘోరాలు 2025లో చూసాం. అంతకు మించి జరిగేటటువంటి విషాదమైనటువంటి సిచ్యువేషన్స్ 2026లో జరుగుతాయి. అంటే ఇవే ఇంత ఘోరంగా అంటే ఇంకా 2026లో రాబోయేటటువంటి పరాభవనామ సంవత్సరం. రాజకీయ నాయకులకు పరాభవాలు మొదలవుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు, రాజకీయాలు, విమర్శలు, అంటే విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురవుతారు. అలాగే ఈ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెండి తెరలన్నీ తగ్గిపోతాయి, బుల్లి తెరలన్నీ పెరిగిపోతాయి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. 2026 నాటికి వచ్చేసరికి ఇంకా విపరీతంగా ఎక్కువైపోతాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సినిమా రాజకీయ రంగాల్లో. ఈ రాజకీయ రంగంలో అయితే విమర్శలు, గొడవలు, కుళ్ళు కుతంత్రాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోయడము, ఇక నోటికి అడ్డు అదుపు ఉండదండి. ఇక అంటే అలాంటి నీచమైనటువంటి వివాదాలు రాజకీయంలో మొదలవుతూ ఉంటాయి. అలాగే రానున్న కాలంలో 2026లో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వైద్య వ్యవస్థ అనేటటువంటి పూర్తిగా కమర్షియల్కి ఇక ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అబ్బా హాస్పిటల్కి వెళితే 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోక తప్పదని ఆయన. అలాంటిది ఇంకా పెరిగిపోయేటటువంటి అవకాశాలు. చిన్న జ్వరం వచ్చింది అని అనుకున్నా కానీ మామూలుగా జ్వరం వస్తే అప్పట్లో ఏంటంటే ఒక టాబ్లెట్ వేసి పడుకునే వాళ్ళు, లేదా డాక్టర్ ఒక ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్. ఇప్పుడు అలా కాదు, జ్వరం వచ్చినా కూడా అడ్మిట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్, అంటే ఈ యొక్క వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, గొడవలకు దారి తీస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క రంగంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా జరిగేటటువంటి అంశాలు ఏంటి అంటే గనక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే అనేక రంగాలలో, అన్ని రంగాలలో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జరిగిపోతున్నాయి. అలాగే మీడియా రంగంలో కూడా ఎనలేనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరములో వచ్చేసరికి మనము తెలియకూడనటువంటివి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము.
అలాగే ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంటుంది. ఆల్రెడీ పోయిన సంవత్సరం యుద్ధ వాతావరణం జరిగింది. రష్యా, యుక్రెయిన్, అలాగే మన భారతదేశానికి, అలాగే అండమాన్ దీవులకి, ఇట్లాంటి కొన్ని దేశాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధ వాతావరణాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరము అతిపెద్ద యుద్ధ వాతావరణం ఏంటి అంటే కులద్వేషాలు, మతద్వేషాలు ఇవి విపరీతంగా పెరిగిపోతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని, అంటే ఎవరు మాట్లాడలేదు కానీ అలా ఒక వ్యక్తిని, మన ఇండియన్ ఒక హిందువు ఉన్నటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసి మెడలో తాడు వేసేసి నగ్నంగా నిలబెట్టి అతని కొట్టి చంపి సజీవ దహనం చేసేశారు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం అంటే హిందువుల మీద ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావనలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల పోరు మొదలవుతూ ఉంటుంది, విద్వేషాలు మొదలవుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి రాజకీయ నాయకులు దీన్ని అలసుగా తీసుకునేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. రైలు ప్రమాదాలు, అలాగే బస్సు ప్రమాదాలు, కార్ల ప్రమాదాలు, అంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల, శని మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క విధానాలు అంటే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే వాహనాలు నడిపిస్తున్నారో మనం జాగ్రత్తగా ఉన్నా, ఎదుటోడు అజాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న పిల్లలు, అంటే దాదాపుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీదనే శని ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు వాహనాలు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు, బైకులు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా మంచి దానికంటే చెడే ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే బెట్టింగ్ యాప్లు కావచ్చు, డబ్బులు దొంగతనాలు చేయడం కావచ్చు, లేదు అంటే దొంగతనాలు విపరీతంగా జరిగేటటువంటి, రాబరీస్ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కావచ్చు, ఇలాంటివి ఆన్లైన్ రావచ్చు, లేదంటే యాప్ల ద్వారా మోసం చేసేటటువంటి విధానాలు కావచ్చు. ఆల్రెడీ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ఇంకా కొత్త టెక్నాలజీ పెరిగి కొత్త మోసాలు బయటపడుతూ ఉంటాయి. అలా కొత్త మోసాలు జరిగేటటువంటి విధానాలు 2026లో ఇన్ని రకాలైనటువంటి విపత్తులు దారితీస్తాయి. ఇక ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు అవి ఎలాగో వస్తాయి. ప్రకృతి పరంగా వచ్చే విపత్తులు మనం చూడడమే తప్ప దాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. అది యూనివర్స్లో ఒక్కసారి ప్రకృతి బీభత్సం జరిగింది అని అంటే అది తప్పకుండా భూమి మీద దాని యొక్క విపత్తు జరిగే తీరుతూ ఉంటుంది. దాన్ని ఆపే శక్తి కానీ, దాన్ని చూసి మనము బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఆపే శక్తి అయితే ఉండదు. ఈ సంవత్సరము తప్పకుండా కొన్ని దేశాలలో ఆర్థిక మాన్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాగే యుద్ధ వాతావరణం మొదలవుతుంది. భూకంపాలు, గాలితో వచ్చేటటువంటి సునామీలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా వచ్చేవైతే మనం పసిగట్టలేము, అదుపు చేయలేమన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇబ్బందుల వరకు తీసుకుంటే కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల వాటి నుంచి అంటే మొత్తానికి తప్పించుకోకపోయినా ఇబ్బంది తక్కువగా ఉండి బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇబ్బందులు తక్కువ జరిగేటటువంటివి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పక్కనున్నవాడు ఏదైనా అయ్యాడు అనుకోండి, అయ్యో పాపమే అంటాము తప్ప మనది మనము జాగ్రత్తగా ఉండే పరిస్థితి మనం ఏర్పరచుకుంటే మనకు కొంతవరకు ఆ లాస్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని విపత్తులు జరుగుతున్నాయి అని అంటే ఎవరికి వాడే సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలే తప్ప పక్కనున్న వాడో లేదా వాడికి జరిగిందనో వాడికి జరిగితే నాకెందుకు జరుగుతుందిలే అని అనుకొని మూర్ఖంగా వెళ్ళిపోయి మూర్ఖంగా వాదించి అలాంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా గండాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మొన్న బైన్సలో ఒక విపత్తు జరిగింది. దాదాపుగా అర్ధరాత్రి 11:30-12 గంటల మధ్యకాలంలో ఇంట్లో వాహనాలు తీసుకొని చిన్న పిల్లలు, అంటే దాదాపు 5 పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బైకుల మీద, అంటే 3 బైకుల మీద 5 వెళ్ళారు. 5 రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంటే ఆ టైంలో అంటే పిల్లల అజాగ్రత్త కావచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానం కావచ్చు, ఇలా కొన్ని ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అరే మగపిల్లలే కదా ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, అదే ఆడపిల్లలు అనుకోండి కొన్ని రిస్ట్రిక్షన్స్, మగపిల్లలు కదా
సరే బయటకు వెళ్ళినవాడు ఇలాగ వస్తాడు కదా అని చెప్పేసి ఇలా అజాగ్రత్తతో ఉన్నటువంటి పరిస్థితుల కారణం రీత్యా బయటకు వెళ్ళినవాడు తిరిగి వస్తాడో రాడో అనేటటువంటి పరిస్థితులు 2026లో మొదలవుతాయి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇలా వాహన ప్రమాదం జరగాల్సిన గండం ఏదైనా ఉంటే జరుగుతుందా, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ అజాగ్రత్తలు ఉండి జాతకంలో బాగున్నా జరుగుతుందా? ఎట్లాంటి అంటే కొన్నిసార్లు మనం వెళ్ళే సమయము, వెళ్తున్న ప్రదేశం కూడా డేంజర్ అని ఉంటుంటాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 100% మనిషి యొక్క జాతక ప్రభావము మనిషిని ఏ రకంగా మృత్యు సంభవిస్తుంది, ఏ రకంగా అతనికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఏ రకంగా యమగండ కాలాలు అతనికి పోంచి ఉంటాయి అనేటటువంటి 100% జాతక విశ్లేషణ ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మృత్యు సంకేతాలు అనేక రకంగా కమ్మేస్తాయి. దానినే మనం ప్రతిరోజు యమగండ కాలము అని అంటుంటాం. మీరు క్యాలెండర్ చెక్ చేస్తే దాంట్లో యమగండ కాలము అని ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి మీద యముడి యొక్క కన్ను దృష్టి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్నే మనము యమ సమయము, యమగండ కాలము అంటాం. అందుకే ఆ సమయంలో మనము కొన్ని శుభకార్యాలు కానీ లేదంటే కొన్ని మంచి పనులు కానీ చేయకూడదు అని అంటాం. ఎందుకంటే ఆ దృష్టి ప్రభావం వల్ల ఆ యొక్క చేసేటటువంటి పని విఘ్నం కలుగుతుంది అనేటటువంటి విషయంతో. అందుకే మనిషి క్షణక్షణము మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఆ మృత్యు నుంచి తప్పించుకునేటటువంటి అదృష్టమే, యమగండ కాలం నుంచి తప్పించుకునే అదృష్టమే మనము చేసుకున్న పుణ్యము, మనము చేసుకున్నటువంటి దైవిక ఆరాధన అని అర్థం చేసుకోవాలి. అలా మృత్యు సంకేతాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, 9 మందికి ఏమీ కాలేదు, ఒక్కడు మాత్రము ప్రాణాలు కోల్పోయాడంటే అతనికి ఆ మృత్యు సంకేతం వచ్చింది, ఆ మృత్యు యొక్క ప్రభావం వల్ల వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ కూడా మృత్యు సంకేతం ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. అది ఏ రకంగా వస్తాయి జాతక విశ్లేషణ ద్వారా 100% చెప్పొచ్చండి. ధన్యవాదాలు. శ్రీకాంత్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.